వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. నేను చెప్పినవన్నీ తప్పు అని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా కేటీఆర్. మహిళా శక్తికి పెద్దపీట. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణపై నా నిబద్ధత ఈనాటిది కాదు పవన్. పోరాట యోధుల కలలు ఇంకా నెరవేరలేదు నితిన్ నవీన్ ధ్వజం. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగం కేటీఆర్ విమర్శలు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం పవన్ కళ్యాణ్. పవన్తో ఎవరు పలికిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రం వడ్లు కొనడం లేదని ఆరోపించడం దుర్మార్గం బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ వచ్చాక పెట్టుబడుల సాధనలో బెంగళూరును అధిగమించినట్లు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ వచ్చింది అనేది నిర్వివాదాంశం అనేది స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చినప్పటికీ ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించింది కేసీఆర్ఏనని వెల్లడించారు. 2014లో తెలంగాణలో సాగు భూమి విస్తీర్ణం 1.50 కోట్ల ఎకరాలు మాత్రమే. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి సాగు భూమి విస్తీర్ణం 2.29 కోట్ల ఎకరాలకు చేరింది. దశాబ్ద కాలంలో సుసంపన్నమైన తెలంగాణను ఆవిష్కరించాం. రాష్ట్రాన్ని పరిపాలించే నాయకత్వ పటిమ మీకుందా అని ఆనాడు కొందరన్నారు. మాకు కూడా కేసీఆర్ లాంటి పాలకుడు కావాలని అనుకునేలా 10 ఏళ్ల పాలన సాగింది. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎన్నికల అజెండాలో లేకున్నా రైతుకు పెట్టుబడి సాయం చేసే రైతు బంధు తీసుకొచ్చాం. తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపాం. నేను చెప్పినవన్నీ తప్పు అని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తా. 4 కోట్ల ప్రజలు మా కుటుంబమే అని భావించి పాలించాం. ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకులు పదవిలో కూర్చోవడమే బాధాకరంగా ఉంది. తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ పట్టిన వ్యక్తి పదవిలో ఉండటం బాధగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది అని కేటీఆర్ విమర్శించారు. అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ అంటారు. కాబట్టి డెఫినెట్లీ వాట్ తెలంగాణ హ్యాస్ డన్ ఇస్ కాంట్రిబ్యూటెడ్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, కానీ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. వీ కాంట్రిబ్యూట్ టు నేషన్ బిల్డింగ్. జాతి నిర్మాణంలో ఒక కీలకమైన పాత్ర పోషించింది తెలంగాణ. నేను ఇప్పుడు చెప్పింది ఏదైనా తప్పు అని రుజువు ఎవరైనా చేయగలుగుతారా నేను సవాల్ చేస్తా ఉన్నా ప్రెస్ క్లబ్ వేదిక. అది కాంగ్రెస్ మిత్రులు కావచ్చు, బీజేపీ మిత్రులు కావచ్చు. ఇవాళ మీరు దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి కంటే కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రమైనా గనక మాకంటే ఎక్కువ సాధించింది అని మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. దట్ ఈస్ మై ఓపెన్ ఛాలెంజ్ టు బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. మీరు ఇవాళ పరిపాలిస్తున్న 25-26 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువ చేశామని మీరు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. గణాంకాలతో సహా నేను చెప్తా ఉన్నా. నేనేమి కాకి లెక్కలు చెప్పట్లేదు, కాగు లెక్కలు చెప్తా ఉన్నా. కాబట్టి నేను అనేది ఒకటే, ఎన్నో కళ్ళు చెదిరే కట్టడాలు, ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు, ఎన్నో పథకాలు. ఒక మాటలో చెప్పాలి, తెలంగాణ ఏం చేసింది 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అంటే ఒక సమగ్ర, సమీకృత, సమతుల్య, బ్యాలెన్స్డ్, ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్తో అన్ని వర్గాలను కలిపి నడిపింది తెలంగాణ. వీళ్ళు వాళ్ళని కాదు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, కార్మికులు, కర్షకులు, ప్రతి వర్గానికి మేలు చేశాం. ఉద్యోగులకు హైయెస్ట్ ఫిట్మెంట్ భారతదేశంలో ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 73% ఫిట్మెంట్ ఇచ్చింది భారతదేశంలో. ఎక్కడా లేదు, ఏ బీజేపీ ప్రభుత్వం లేదు, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. హైయెస్ట్ స్పెషల్ ఇంక్రిమెంట్ ఆన్ తెలంగాణ ఫార్మేషన్. ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్లో మాతో పాటు కొట్లాడిన వాళ్ళు ఉద్యోగులు, మాతో పాటు కదం దొక్కిన వాళ్ళు టీఎన్జిఓలు, తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్ చేశారు. సకల జనుల సమ్మెలో మాతో నడిచారు. అందుకే వారి మీద మమకారంతో వారిని 73% ఫిట్మెంట్ ఇచ్చి కాపాడుకున్నాం. ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల దుర్మార్గమైన కార్యక్రమాలు మా మీద చేసినా అవన్నీ పట్టించుకోకుండా తదేక దీక్షతో ముందుకు పోయాం. కానీ మేము మమకారంతో పనిచేసుకుంటూ పోతే అహంకారం అని ముద్రేశారు మా మీద. కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే బాగుపడ్డదన్నారు. మొత్తం 4 కోట్ల ప్రజలు నా కుటుంబం అని చెప్పి కేసీఆర్ గారు భావిస్తే ఆ 4 కోసమే తెలంగాణ వచ్చిందా అని చెప్పి విష ప్రచారం చేశారు. పర్వాలేదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారంలో శాశ్వతంగా ఉంటాం.
రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేద వర్గాల సమగ్ర అభివృద్ధికి 2.5 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్లో అమరవీరుల స్తూపం వద్ద సీఎం పుష్పాంజలి ఘటించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్కు చేరుకున్నారు. సీఎస్కే రామకృష్ణారావు, డీజీపీ ఆనంద్ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. కోటి రతనాల వీణ నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2 మనం కలలు గన్న స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన శ్రీ మన్మోహన్ సింగ్ గారు, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీలకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, పుట్టుక నీది, చావు నీది, బతుకంత దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా డిసెంబర్ 7, 2023న బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ప్రతి క్షణం తెలంగాణ హితమే పరమార్థంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలననే ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ట్రంలో అధికారం ఇవ్వడంతో పాటు ఈ 2.5 ఏళ్లలో జరిగిన పలు ఉప ఎన్నికలలో, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సాధనపై తన నిబద్ధత ఈ మధ్య మొదలైంది కాదని జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం విభాగానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు ఉస్మానియా విద్యార్థి నేతలు గద్దర్తో కలిసి తెలంగాణ సామాజిక న్యాయ సభలో పాల్గొన్నారని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సమయంలో తాను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బహిరంగంగా మద్దతు తెలిపానన్నారు. సామాజిక తెలంగాణ కోసం గట్టిగా పిలుపునిచ్చినట్లు తెలిపారు. నాటి తన నిర్ణయమే తెలంగాణ పట్ల తనకున్న అచంచల నిబద్ధతకు నిదర్శనమని స్పష్టం చేశారు. చచ్చిపోద్ది. ఈరోజు గద్దర్ గురించి మాట్లాడతారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతాం నిజాం సర్కార్ ఓడా అంటే అది ఈరోజు మాకు వచ్చిన ప్రేమ కాదు. మాకు అది నా చిన్నప్పుడు చెప్పాను ఆ మాట. తర్వాత ఫస్ట్ మీటింగ్లో చెప్పా. గద్దర్ గారు బతికున్నప్పుడు మీరందరూ ఏమయ్యారా? మీరందరూ గద్దరన్న బతికున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి, మన జర్నలిస్ట్ కాలనీలో ఉండే జనసేన ఆఫీస్కి వచ్చి, అరే తమ్మి నాకు బుల్లెట్లు దిగినీరా, నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునేంత చనువు మా ఇద్దరి మధ్య, నాకు బుల్లెట్లు దిగినీరా ఈ వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కారులో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను చెప్పుండొచ్చు, నేను చెప్పట్లా. మీకేం తెలుసు గద్దర్ గారి గురించి? మీకేం తెలుసు? మీరేం మాట్లాడతారు గద్దర్ గారి గురించి? బతికున్నప్పుడు ఆయనకి ఏం చేశారు? మీరందరూ బతికున్నప్పుడు మీరేం చేశారు ఆయనకి? మీరు పర్మిషన్ ఇవి కూడా ఇవ్వాలా? మీరు ఒక్కళ్ళు మాట్లాడలా? ఏదైనా అవసరం వస్తే నాకు వచ్చి నా కాడకు వచ్చి ఆయన గద్దరన్న ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? నేను పాలిటిక్స్లోకి వచ్చాక తెలుసు అనుకుంటున్నారా గద్దరన్న? మీరందరూ చూసిన ఖుషీ సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు ఫోన్ చేశారు నాకు, అరే గద్దర్ గారు ఫోన్ చేస్తున్నారా నీకోసం ఒకసారి నేను కలవాలంటాను. ఆయన ఒకటే మాట అన్నారు చూసి, అరే మా పోరలు చూపించిండ్రా బాబు నీ సినిమా పాట, దాంట్లో నువ్వు తాకట్లో భారతదేశాన్ని తాకట్లో పెట్టే విజువల్ పెట్టావంట, నువ్వు మాకు అర్థమవుతుందా, మా భావాలు అర్థం చేసుకునేవాడు అని చెప్పి. తరిమేల నాగిరెడ్డి గారి తాకట్లో భారతదేశాన్ని ఆ భావం నువ్వు పెట్టి.
తెలంగాణ కోసం ఆత్మత్యాగాలు చేసిన వారు ఆశించినంతగా రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మార్పు వస్తుందని భావించిన పేదల కల ఇప్పటికీ నెరవేరలేదు. తెలంగాణలో ఒక అవినీతిపరుడు పోతే ఆ స్థానంలోకి మరో అవినీతిపరుడు వచ్చారు. నాయకులు రాష్ట్రాన్ని ఏటీఎంలో ఉపయోగించుకుంటున్నారు. ప్రజలు చెమట చిందించి సంపాదించిన డబ్బు కాంగ్రెస్ దర్బార్ పాలవుతోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ దుష్ట సంస్కృతికి చరమగీతం పాడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేరుస్తాం. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న దాశరథి మాటలను నిజం చేస్తామని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నబీన్ ప్రసంగిస్తూ గత 12 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ తెలంగాణకు అందించిన ప్రయోజనాలను వివరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్, తెలంగాణలను భారత్లో విలీనం చేసిన దగ్గర నుంచి 2014లో పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ బిల్లుకు సుష్మా స్వరాజ్ మద్దతు తెలపడం వరకు భాజపా అడుగడుగునా మద్దతు పలుకుతూ వచ్చింది. 1907లో కాకినాడలో నిర్వహించిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మద్దతిస్తూ చరిత్రాత్మక తీర్మానం చేసింది. అది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, సంస్కృతి, వైభవాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి చేసిన సంకల్పం. మా పోరాటాల ద్వారా ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో విజయం సాధించినందుకు సంతోషిస్తున్నాం. కాంగ్రెస్ మాత్రం 1960లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి కాల్పులు జరిపి ఎంతో మంది యువకులను పొట్టనబెట్టుకుంది. 2000 సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పి వెనకడుగు వేయడంతో ఎంతో మంది బలిదానాలు చేయాల్సి వచ్చింది. తెలంగాణను వ్యతిరేకించిన వారు, అమరవీరులకు అండగా నిలవని వారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల అభివృద్ధి ఆకాంక్షలను పూర్తి చేస్తాం. 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే తెలంగాణను సంపూర్ణంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది అని నబీన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఆగమైందని, అన్ని రంగాల్లోనూ ప్రగతి కుప్పకూలిందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు విమర్శించారు. 6 గ్యారంటీలు, 420 హామీల పేరిట గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఆయన తెలంగాణ తల్లికి పూలమాల వేసి అమరవీరులకు నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ భారస పార్టీ ఎప్పుడు ఒంటరిగానే పోటీ చేసింది, ఒంటరిగానే గెలిచింది, గెలుపుతో పొంగిపోయేది లేదు, ఓడితే కుంగిపోయేది లేదన్న కేసీఆర్ మాటలను స్ఫూర్తిగా తీసుకుంటుంది. కేసీఆర్పై గత భారత ప్రభుత్వం విషప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పాలనలో మోసపోని వర్గమంటూ ఏదీ లేదు. కేసీఆర్ హయాంలో సంతోషంగా సాగిన వ్యవసాయం ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది. రైతు బంధు లేదు, ఎరువులు ఇచ్చేవాళ్లు లేరు, పండించిన పంట 2 నెలలైనా కొనే దిక్కు లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సన్నగిల్లాయి. ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ముఖ్యమంత్రి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా, గోదావరి జలాలను తన గురువు చంద్రబాబుకు సంతర్పణ చేసే కార్యక్రమాలను చేస్తున్నారని ఆక్షేపించారు. ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తున్నది అంటే, అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన అడ్డగాడిద కాంగ్రెస్ ఇవాళ తెలంగాణను మళ్ళీ ఒక 25 ఏళ్ళు వెనుకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. గ్యారంటీల గారడీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తారు చేస్తూ ఉన్నాడు. వడ్డిచ్చిన విస్తర్లాగా పెట్టిన పొయ్యి కట్టిన ఇల్లు అన్నట్టు ఆయన చేతిలో పెడితే పంచభక్ష పరమాణాలతో ఇవాళ పూర్తి స్థాయిలో కుక్కలు చింపిన విస్తారులాగా తయారు చేస్తూ ఉన్నాడనే బాధ కలుగుతూ ఉన్నది. ఈ 30 నెలల్లో సరిగ్గా ప్రభుత్వానికి కూడా 50% టైం అయిపోయింది ఈ రోజుతో రేపటితో. ఈ 30 నెలల్లో కుప్పకూలని రంగం లేదు, మోసపోయి గోసపడని వర్గం లేదు. సంతోషంగా సాగిన వ్యవసాయం ఇవాళ సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతు బంధు లేదు, ఎరువులు ఇచ్చేటోడు లేడు, కనీసం పలకరించేటోడు లేడు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతు ఇవాళ 60 రోజులు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వస్తున్నదా ధాన్యం అమ్ముకోవడానికి? 60 రోజులు 70 రోజులు ఆనాడు ధాన్యాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కునే ప్రభుత్వం పోయి ఇవాళ కాళ్ళు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చిందనే బాధ కలుగుతూ ఉన్నది. ఇది వాస్తవం. ఒక రైతులు మాత్రమే కాదు, పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఎదిగిన తెలంగాణలో ఇవాళ పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ నుంచి పారిశ్రామికవేత్తలు గుజరాత్కు, తమిళనాడుకు, ఆంధ్రాకు పారిపోయే పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ల పాటు కష్టపడి ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి మరి మన బీడు భూములకు మళ్ళిచ్చిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇవాళ బదనాం చేయాలనే ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టుల మీద కేసీఆర్ గారి ఆనవాళ్ళ మీద కుట్రతో కక్షగట్టి చెరిపేసే ఒక చిల్లర ప్రయత్నం జరుగుతున్నది. ఒకవైపు కృష్ణ, మరొక వైపు గోదావరి. ఒకప్పుడు మన కవులు పాడేది, దేశపతి గారు కూడా ఎన్నో సందర్భాల్లో పాడారు, రసమై బాలకృష్ణ గారు పాడినారు, గోదావరి కృష్ణమ్మ మన బీళ్లకు మల్లాలి.
ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం హానికరమని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాంతీయవాదం పేరుతో జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన అంగీకరించదు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడితే సహించదు. తెలంగాణ పాకిస్తానా లేదా పాలస్తీనానా? మీ బెదిరింపులకు భయపడాలా? ఇది నా దేశం, నేను ఎక్కడికైనా అడుగు పెడతా. రాహుల్, ప్రియాంక దక్షిణాదిలో ఎక్కడైనా పోటీ చేయవచ్చా అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొలుత జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో తలపెట్టిన నవనిర్మాణ సభ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో జూబ్లీహిల్స్లోని తన ఇంటి బయట విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తనపై విమర్శలు చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల విమర్శలకు బదులిచ్చారు. ముందుగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన అనంతరం దాదాపు గంటన్నర పాటు మాట్లాడారు. దేశం బాగుండాలి, అంతర్గతంగా ఇప్పుడు వేర్పాటువాదం మంచిది. ఎక్కడ దాకా? దేశ సమగ్రత భంగం కలిగినంత వరకు. ఎవరు ఉండకూడదు, రాకూడదు, మీ గొంతులు తొక్కేస్తామంటే ఇది ఏమనుకున్నారు? భారతదేశం అనుకున్నారు లేదంటే పాలస్తీనా అనుకుంటున్నారు? మీరు అందరూ ఇది భారతదేశం, పాకిస్తాన్. మీ ఇష్టానికి రాకూడదు, మీ ఇష్టానికి ఏమనుకుంటారా మీరంతా? నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా. నాకు రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కు ఇది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారి దక్షిణ భారతంలోకి వచ్చి వైనాడులో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ గారేమో మెదక్లో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారిని ఎక్కడి నుంచి గెలిపించారు? తెలంగాణలో ఆయన ఓడగొడతారనే కదా ఆయన ఆ రోజున కొంచెం నంద్యాల పార్లమెంట్ నుంచి గెలిపించింది. ఆంధ్ర ప్రజలు కాదా గెలిపించింది? అప్పుడు ఆ రోజు తెలంగాణ నాయకుడిని చూసారా, మన నాయకుడిని చూసారా? ఆ రోజున ఏం బెదిరిస్తారా మీరందరూ కూర్చోబెట్టి? కాంగ్రెస్, మీరు చెప్పే వైసీపీ కాంగ్రెస్ నాయకులు, నేను దగ్గరుంటున్న మంగళగిరి దగ్గర ఇప్పటవలే గ్రామంలో కాంగ్రెస్ దిమ్మల్ని కూలిస్తే మీ కాంగ్రెస్ దిమ్మలకి నేను కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడింది, నేను తిరిగి దిమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టింది మేము, మీ కాంగ్రెస్ దిమ్మల్ని. మీరు కూర్చోబెట్టి మమ్మల్ని గురించి మాట్లాడతారా? అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ ఇంక్లూడింగ్ శ్రీమతి ప్రియాంక గాంధీ కానీ, I hope you would respond. I expect Mr. Rahul Gandhi and Ms. Priyanka Gandhi to respond on this. Your leaders, your so-called national party, you're behaving like, your Congress leaders are few Congress leaders, behaving like separatists. And Meeru, again you want to come into Andhra Pradesh and your Congress has to be there. You wanted to be there. What a contradiction. What a hypocrisy. ఏమి హిపోక్రసీ మీకు? ఎక్కడికి పోతాం? పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్ అని, ఆయనను భాజపాను భారసాలను ఎంగేజ్ చేసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తన దగ్గర డబ్బు లేదని ఉంటే ఎంగేజ్ చేసుకొని తన తరపున మాట్లాడించి ఉండేవాడినని చెప్పారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ భాజపా కోసమే పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు ఉంటుంది. ఏపీలో తొలుత పోటీ చేసి ఆయన ఓడిపోయారు. తర్వాత తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని డిప్యూటీ సీఎం అయ్యారు. ఏపీలోనే తొలుత గెలవలేకపోయారు. తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు? అమెరికా వాళ్లే తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. ఏపీ వాళ్లను రావద్దని ఎవరూ అనలేదు. విడిపోయి కలిసి ఉందామని మేము అప్పుడే చెప్పాం. తెలంగాణ బరాబర్ 4 కోట్ల ప్రజల జాగీరే. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని పవన్ చెప్పారు. గద్దరు వాహనం కొనిచ్చానని అహంకారంతో చెప్పినందుకు ఆయనకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే నవనిర్మాణ సభ పెడతానని అనడమేంటి? తెలంగాణలో ఏపీ వాళ్లకు పనేం లేదని మేము అనలేదు. పవన్ 4 నెలల క్రితం కొండగట్టుకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చి స్వాగతించింది అని అన్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వాళ్ల నరదిష్టి మంచిది కాదని, అందుకే కోనసీమలో చెట్లు కాలినట్లున్నాయి అన్నది పవన్ కళ్యాణ్. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే రాజ్యసభ సీటు ఇచ్చాం. అప్పుడెందుకు పవన్ మాట్లాడలేదు? ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ హైదరాబాద్ లో ఎన్ని రోజులున్నారు? ఏపీలో ఎన్ని రోజులున్నారో చెప్పాలి. భాజపా, భారత, జనసేన పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయబోతున్నాయి. పవన్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తారా, ఏపీలోనా అనేది చెప్పాలి అని డిమాండ్ చేశారు. పేడ్ ఆర్టిస్టు రేపు పొద్దున నిజంగా నాగరంలో బాగా డబ్బులు ఉంటే నేను కూడా ఆయన ఒక పాత్రకి ఎంగేజ్ చేసి ఈ విధంగా మాట్లాడగలగడానికి అవకాశం. ఎందుకంటే ఆయనకు వచ్చే చిట్టీలు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి. స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడతారు. భావజ్వాల వ్యాప్తి ఉంటే, తెలంగాణ నరాన గుండెల్లో ఉంటే నేను ఎవరిని అవమానిస్తాను? ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటే కూడా తెలంగాణ విభజన హామీలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మాట్లాడుకునేటువంటి అటువంటి వాతావరణాన్ని కలిగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు అన్ని రకాలుగా శాంతి భద్రతతో సహా ఎక్కడ కూడా అవసరమైతే రాజకీయంగా ఇవాళ చాలా మంది పోటీ చేసి గెలుస్తూ ఉంటారు, ఎవరికి అభ్యంతరం లేదు. ఏమనంటే కొండగట్టుకు పైసలు ఇచ్చినండి, నీ అయ్యే జాగిరియా పైసలు? తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వస్తే ఇంకొక మాట మాట్లాడుతారు, రానియరా తిరగనియరా. గత 4 నెలల కింద వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనను తెల్లా అనేటి ఒక మాటలు, చెప్పేది ఒక మాట. స్క్రిప్ట్ పాపం చక్కగా రాసిస్తలేరు బీజేపీలో, ఎవరో ప్రాపర్ గైడ్ చేస్తలేరు. అంతే ఒక మాట బీజేపీ వాళ్ళు ఈయనతో పొత్తు కూడా పెట్టుకోమని చెప్పే పరిస్థితులలో, ఒకసారి పొత్తు పెట్టుకుంటామనే పరిస్థితులలో ఆలోచన ట్రస్ట్ ట్రావెల్ జరుగుతున్నట్టు. ముందు ఒక ఆర్టిస్టును హీరోగా పెట్టుకోవాలంటే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నట్టు, అంటే స్క్రీన్ టెస్ట్ చేస్తే స్క్రీనింగ్ అట్లా చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని పాప తెలుసుకోవాలి. అటు బీఆర్ఎస్ పార్టీనా ఇటు భారతీయ జనతా పార్టీ ఎవరో ఒకరు మాత్రం ఆయన ఎంగేజ్ చేసుకున్నటువంటి ఆర్టిస్ట్గా వాస్తవం. 2009 ఎన్నికలు తిరిగినప్పుడా 2014 ఎన్నికలప్పుడు తిరిగినా జనం వస్తుండొచ్చు. మా ప్రేక్షకులు సినిమా ప్రేక్షకులుగా నటుడిని గౌరవిస్తే ఈలలు కొడితే అదంతా నా బలం అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు అన్నట్టుగానే ఆంధ్రాలోనే నువ్వు గెలవలేకపోయినావు, ఇక్కడ వచ్చి ఏంది ఇదంతా? మళ్ళీ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో రావడానికి పోవడానికి సంబంధించిన మాకేమటువంటి అభ్యంతరాలు లేవు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం ధాన్యం కొంటున్నా కొనట్లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. మంగళవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, పార్టీ నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరా నర్సయ్య గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. కేంద్రం ఇస్తున్న నిధులను కూడా వాడుకోలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదు. కేంద్రం నిజంగా వడ్లను కొనకపోతే ఎందుకు కొనడం లేదని, ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదు, మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉంది. కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించిన విషయాన్ని మర్చిపోయారా? మీకు చేత కాకపోతే నేను కిషన్ రెడ్డి ముందుకొచ్చి అపాయింట్మెంట్ ఇప్పిస్తాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. అందుకే ఏపీకి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి అని పేర్కొన్నారు. రాష్ట్రం సాకారమైన ప్రజలు భారత కాంగ్రెస్ పాలకుల కబంధ హస్తాల్లో చిక్కుకొని నిరాశ నిస్పృహలతో ఉన్నారని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, అంజురెడ్డి, నాయకులు రామచంద్రారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి, గౌతమ్ రావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా పంట కొనుగోలు సందర్భంలో, ముందుగా పంట వేసుకునే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఒక సమీక్ష నిర్వహిస్తుంది. ఒక సమీక్ష నిర్వహించి ఈ సంవత్సరం మీ రాష్ట్రం నుంచి ఎంత ప్రొక్యూర్మెంట్ అవసరం ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఉంటుంది. ఆ నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు ప్రారంభిస్తుంది. కానీ దీన్ని పడుచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా, కొనుగోలు ప్రారంభించకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటలేదు, కేంద్ర ప్రభుత్వం కొంటలేదంటే కేంద్ర ప్రభుత్వం కొంటుందా కొంటుందా స్పష్టం చేయండి. కేంద్ర ప్రభుత్వం కొంటలని చెప్పి లేఖ రాయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు కొనకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి బిల్లు లేదు మీ దగ్గర. రోజువారీ కార్యక్రమాలకే ఇవాళ మీకు అద్దెకి ఎత్తలేదు మీ దగ్గర. ఇవాళ డిఎల్ ఇస్తలేరు, పిఆర్సీ అమలు చేస్తలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, నిరుద్యోగులు ఇస్తలేరు, 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు. మీ ప్రభుత్వం నడవడమే కష్టం. ఇక్కడ ప్రభుత్వం నడవడం కష్టం, కానీ ఢిల్లీకి మూటలు అప్పయ్యడం మాత్రం సక్సెస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ మహేశ్వరి గారి నేతృత్వంలో, రామచంద్ర గారి నేతృత్వంలో బస్సు యాత్ర చేస్తే తప్ప ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొద్దు నిధుల నుంచి బయట రాని విషయం వాస్తవం. ఇవాళ బస్సు యాత్ర చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక చలనం వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. భారతీయ జనతా పార్టీ రైతుల కోసం కష్టపడి పనిచేస్తున్నది, ఉద్యమం చేస్తుంది భావించిన తర్వాతనే ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం జాగ్రత్తగా గుర్తించి గమనించి ఇవాళ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఇవాళ ఇంత ప్రపంచమంతా అతలగుతలమైతే కూడా అన్ని రంగాల్లో ఇవాళ తెలంగాణ భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ విధంగా అభివృద్ధిలో ముందు పోతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా విస్మరించకుండా చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో ప్రజల మీద బర్డెన్ లేకుండా, ఏ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పక్కా 100% ప్రతి ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.